ఇది కూడు కాదు మనకి, ఇది మాయ నాయన, ఇంత ప్రపంచంలో మనం ఏడ తట్టుకోగలరు నాయన, వేషాలు ఏంది ఇదేంది అనవసరంగా వచ్చేసాం, అది బ్రహ్మాండం బోగ దొరికేది ఏంది ఇదేంది, చాలా ఇంటికాడి నుంచి ఫోన్లు అయ్యా వెళ్ళిపోయావు నువ్వు ఏంది పిల్లకాయలు ఇది గచ్చంతలేక నువ్వు ఊరు వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయా. డిసైడ్ అయిపోయి మళ్ళీ ప్రసాద్ గారి దగ్గరికి, శివప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఉత్తరం రాశారు కదా, నమస్కారం తప్పు అయిపోయింది, ఏదో ఉద్యోగులు చేరడం ఉంది. ఆ టైంలో ఉండి చందన స్టూడియో ఉండే, మధురానగర్ చందన స్టూడియో, కమ్యూనిస్ట్ వాళ్ళది అంతా. ఏంది ఆయనకి మురళి గారికి ఫోన్ చేసి బయట వెళ్ళిపోతుంది, ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు, నా దగ్గర రమ్మదల స్టూడియోకి రా అని అన్నాడు. స్టూడియో ఎక్కడో తెలియదు నాకు, కానీ మనిషి పరిచయం. మధురానగర్ అన్నాడు, నా దగ్గర డబ్బులు లేవు. అప్పటికి ఒక రోజు నుంచి అన్నం తినలా, అంతకుముందు తిన్నాను కానీ ఆ రోజు తినలే, ఇక వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో. ఇక డబ్బులు లేవు, ఆడ దగ్గర రావటం ఆడ నాకు అర్థం కాదు, నువ్వు ఆటో ఎక్కి ఈసోపు కూడా చెక్ పోస్ట్ బస్తీ ఉంటుంది బిర్యానీ ఇది, ఆడ దిగి అక్కడ మన కరోనా పెడతాను అన్నాడు. కరోనా పెట్టాడు, వచ్చాడు, మనకు ఫోన్ లేవు ఏమి లేవు. ఏంది దిగి అక్కడ గుర్తుపెట్టి తీసుకెళ్ళాడు. దిగల్లా అక్కడ కిషోర్ వాళ్ళ తమ్ముడు ముందర అన్నం పెట్టాడు. అది లగాయితో ఒక 5-6 సంవత్సరాలు స్టూడియోలోనే ఉండానండి. అక్కడే పడుకునేవాడిని, అక్కడే అన్నం తినేవాడిని. జీతం ఉండదండి. మరి ఇంటి దగ్గర ఫ్యామిలీ. ఇప్పుడు నేను ఇక చిన్న చిన్న వేషాలకి వాళ్ళే పంపించేవాళ్ళు, సీరియల్స్ అక్కడ సీరియల్ చేసుకుంటా, నేను ఉండటానికి తినటానికి లోటు లేదు. ఓకే, స్టూడియో కాబట్టి చాలా సీరియల్ జరుగుతుంటాయి, అన్నాలు వస్తుంటాయి, మిగులుతుంటది, ఆ మిగిలిన అన్నంలో ఏదో మనం తింటాం. విచిత్రం ఏంటి అక్కడికంటే మీలాంటి పెద్ద పెద్ద జర్నలిస్టులు, మన అరుణ్ సాగర్, టీవీ 2 సార్లు రవిప్రకాష్ గారు కూడా వచ్చారు. ఏంది ఇట్లా అందరూ కవులు, కళాకారులు, చంద్రశేఖర్ ఆజాద్, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అక్కడికి సాయంత్రం పూట. భలే ఉండేది అక్కడ అసలు, పరిచయం చేసేవాళ్ళు ఉంటా. బాగుంది వయసు. ఒక టైంలో అయితే అరుణ్ సాగర్ గారు నన్ను మర్చిపోయా, రఘు తీసుకెళ్లి తేజ న్యూస్ లో పెట్టాడు అన్నప్పుడు. ఈ రవిప్రకాష్ గారు కూడా అన్నారు, ఇది నువ్వు ఇక్కడ కాదు కరెక్ట్ కదా, నువ్వు ఆర్టిస్ట్ గా ట్రై చేయని కూడా రవిప్రకాష్ గారు చెప్పారు నాకు. ఓకే, ఎందుకు ఇట్లా లైఫ్, ఆ రఘుతో కూడా అన్నాడు, ఎందుకు అతన్ని ఇది చేయటం, ఆర్టిస్ట్ గా ట్రై చేయమని బాగుంటది అని చెప్పేవారు. ఏంది అక్కడ అరుణ్ సాగర్ గారు. తర్వాత అరుణ్ సాగర్ గారు అయితే ఇక నేను ఇబ్బందులు పడుతున్నానని TV9 లో కూడా ఆఫర్ కూడా ఇప్పించాడు ఒక టైంలో. ఇక అక్కడ ఉండొచ్చు, ఎంతో కొంత జీతం ఇస్తారు అని చెప్పి. కానీ నేను ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. అక్కడికి భీమ్ గారు, వరా గారు, రమణ గారు అబ్బాయి, వీళ్ళందరూ వచ్చేవారు అనమాట. రమణ గారు, బాపు రమణ గారు, వరా గారు. నాకు వాళ్ళిద్దరంటే నాకు బాగా ఇదయ్యా. భీమ్ గారు అయితే అసలు నన్ను విడిచిపెట్టడం, ఏంది అట్లా ఇదిగా ఉంటాడు అనమాట. బాపు గారి శిష్యుడు. సరే ఇక అప్పుడు భాగవతం కోసం, నరకాసురుడు కోసం ఎదుగుతుంటే ఈ భీమ్ గారు ఉండి బాపు గారికి ఫోన్ చేశారు, ఏమండి ఇక్కడ ఒక అజయ్ ఘోష్ అని ఒకడు ఉన్నాడు, మీరు చూస్తారు ఎప్పుడు వస్తారని. నేను 2 రోజులు వస్తాను అనగానే ఫోన్ చేసి పంపించారు నన్ను అక్కడికి. ఫస్ట్ టైం బాబు గారిని చూడటం శంషా గారిని గెస్ట్ హౌస్ లో. ఆయన బాబు గారంటే ఈయన, అప్పుడు దాకా మనం ఏదైనా ఊదిచ్చు అది ఇది అని అనుకున్నాం. ఏం చేస్తున్నారు, ఇట్లా వరా గారు మిస్ అయ్యేలా చేస్తున్నారు అయ్యా, దాంట్లో చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను, ఇట్లా అంటే ఇంక చిన్న చిన్న చేస్తున్నాను చెప్పారు. ఇది చూసి డైలాగ్ చెప్పండి అని పేపర్ ఇచ్చాడు. తడారిపోతుంది, వణుకొస్తుంది, ఇదేంట్రా నా మీద నాకు ఇది అవుతుంది, చెప్పలేకపోతున్నా అసలు, నాకు రాట్లా. ఆయన చూస్తే భయమా లేకపోతే ఏంటో తెలియట్లా. బాపు గారు, ఈయన బాపు గారు, అదే ఫీలింగ్ ఇది. ఆయన గమనించి బయటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి అని అన్నాడు. కాసేపు కూర్చొని చదువుకుని అయ్యా చెబుతానని చెప్పా. బాగుంది, 3 గంటలకు ఒకసారి వస్తారా అని. వస్తానయ్యా అనగానే నేను దిగేసి వెళ్ళొస్తానయ్యా అని చెప్పేసి వెళ్ళిపోతున్నా. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కారు వచ్చి ఆగింది. ఏమడు చూస్తే ఈయన బాబు, ఎటు వెళ్ళాలి అని అన్నాడు. అయ్యా నేను యూసుఫ్ కూడా వెళ్ళాలి, వీళ్ళు ఏమైనా షూటింగ్కి వెళ్తున్నారు, యూసుఫ్ కూడా వెళ్ళాలి, ఎటు నుంచి ఇంటిబడి నడుచుకుంటూ వెళ్తాను, ఎక్కండి అని అనండి. పిఆర్కే రాజు గారు కెమెరామెన్ గారు ఆయన ఉండి నేను పక్కన కార్లు ఎక్కడం లేదయ్యా ఎక్కండి స్వామి అని అన్నారు. ఆయన రాజు గారు రండి ఎక్కండి అని అన్నాడు. ఇది తిప్పేసి నన్ను చెక్ పోస్ట్ దగ్గర హైదరాబాద్ బిర్యానీ సెంటర్ దగ్గర దించేసి 3 గంటలకు రండి అని అన్నాడు.
వస్తానయ్యా అన్న. 3 గంటలకు వెళ్ళానండి. వీళ్ళు వచ్చేసిన తర్వాత టక్క 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 కాస్ట్యూమ్ వాళ్ళందరూ వచ్చి గిర్మెంట్స్ పెట్టేసి మొత్తం వేసేసి కిరీటాలు పెట్టి బ్యాకప్ వేసి రెడీ చేశారు. నాకేం అర్థం కావట్లా. ఈయన వచ్చాడు, కాసేపు బయటకు వచ్చి ప్రకాశ్రావు గారు చెప్పులు ఆ సైజ్ చేయించండి అని అన్నాడు. అయిన తర్వాత తీసేసిన తర్వాత ఆ పోకల భాస్కర్ మేనేజరు, జూన్లో మీ పరిస్థితి ఏంటండి, డేట్లు ఉండేదేం స్వామి, ఏం చేస్తున్నాం బలి అనగానే నేను డేట్స్ పంపిస్తాను రాసుకోండి కొంచెం అనగానే 18 రోజులు సార్, 18 రోజులు చేశాను నరకాసురుడు భాగవతంలో. అదంతే. అక్కడి నుంచి మహా అజయ్ ఘోష్ అనేవాడు అప్పుడు టీవీలో, అప్పుడు ఎంట్రీ దొరికింది నాకు ఈ టీవీలో.